గురించి దేవునికి ప్రార్థన చేయలేదు. వైదికులను పట్టుకున్నాడు అంటండి. ఎవరు అంటండి? వైదికులను దాటలను పట్టుకున్నాడు మాట్లాడండి. ఎంత డబ్బైనా పర్లేదని బతికించండి, ఎంత డబ్బైనా పర్లేదని బతికించండి అని చెప్పేసి వైదికులను పట్టుకుంటే వైదికులు రాజుగారికి ఎలా చేస్తారంటే వైదికులు లేని వాళ్ళకి ఎలా చేస్తారు? రాజుగారు కనుక ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తారని చెప్పి చాలా నెంబర్ వాళ్ళు వైద్యం చేస్తారండి. చివరికి చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఈయన రాజే, ఆయన కూడా రాజు. ఈయన కన్నీరు కాసి ప్రార్థన చేసి మనల్ని జయించాడు. ఆయన దేవునికి ప్రార్థన చేయక ఆయన చచ్చిపోయాడు అన్నమాట. ఆయనకి ఉన్న తేడా చూశారంటే నేటి కాలంలో రైతుల్లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని బాధలు పడుతున్నా సరే కన్నీరు కాసి ప్రార్థన చేయదు. ఎన్ని సంవత్సరాలు నలిగిపోతున్నా సరే కన్నీరు కాసి ప్రార్థన చేయదు. ఎంత భయంకరమైన రోగంతో కుంగిపోతున్నా సరే కన్నీరు కాసి ప్రార్థన చేయాలన్నమాట. ఎలాంటి సంవత్సరాలు నలిగిపోతున్నా, ఎలాంటి సోదరులు కుంగిపోతున్నా, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా సరే ప్రియా సహోదరుడా సహోదరి కన్నీరు కాచకుండా ప్రార్థన చేయక వాటిని కుంగి కూర్చించి నశించిపోయారు చాలా మంది ఉన్నారు. ఇచ్చిలాగా కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే మరణాన్నే జయించినటువంటి విజయ కన్నీటి ద్వారాగా ఎలాంటి సమస్యలైనా జయించగలరు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో కొంతమంది ఇలాగా కన్నీరు కాచి ప్రార్థన చేయకపోవడంగా ఏం చేశారంటే నిర్లక్ష్యం చేస్తూ కొంతమంది ఎలా తయారయ్యారంటే తర్వాత యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 40 వచ్చిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 23:40 అధ్యాయం 40 వచ్చిన ఇశ్రాయేలులో కొంతమంది ఇలా తయారయ్యారు.